నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సాయంతో అన్న వితరణ కార్యక్రమం. పురాణాల్లోని శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలో నాగేంద్రుడు స్వయంగా పరమశివునికి పూజలు. పాపారెడ్డి సుబ్బారామిరెడ్డి ఘన నివాళులు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో కలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సాయంతో అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూల అలంకరణలు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉభయ దాతలుగా సిద్ధేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్న వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మండలం నిర్మలవాడ వెంకటారమణ కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. పురాణాల్లోని శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలో నాగేంద్రుడు స్వయంగా పరమశివునికి పూజలు చేసినట్లుగా పలు గాథలు మనం చదువుకుంటున్నాం. ఇటువంటి సంఘటన శనివారం వేకువజామున మండల కేంద్రమైన మనుబోలులోని శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో జరగటం, ఈ సంఘటన చూసిన ఆలయ పూజారి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించడం మధ్య మాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా చేరుకుని విశ్వనాథుని దర్శించుకుంటున్నారు. ఈ విషయంపై ఆలయ పూజారి మాట్లాడుతూ ఆలయం వద్దనే రాత్రి వేళలో తాను నిర్దేశించారని, శనివారం వేకువజామున పెద్ద శబ్దం రావడంతో తాను నిద్రలేచి చూడగా పెద్ద సర్పం విశ్వనాథుని చెంతకు చేరి చుట్టూ తిరుగుతూ కనిపించిందని, అనంతరం శివలింగంపై కూర్చుని పడగ విప్పి కొంతసేపు అలాగే ఉండటం తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తనకు దర్శనమిచ్చినట్లుగా తాను పారవస్యంతో మునిగినట్లు తెలిపారు. శంభో శంకర పాహి మాం రక్షమాం రక్షమాం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయ శిఖాగ్నికాలాయ కాలాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమః శివాయ. హర మహాదేవ శంభో. నా ఒక్కడికే ఆ భాగ్యాన్ని కలిగించే తండ్రి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. మాఘమాసంలో కార్తీక మాసంలో నాగల చోటికి దర్శనం ఇచ్చావునైనా పరమేశ్వర తండ్రి. ఓం నమ శివాయ. 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 నాయన నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర హర మహాదేవ. Como são, viu, senhor?
తిరగాలి కానీ అది యారైనా వదులుకోవచ్చు కదా. అది పుట్టకాడికే వచ్చి పుట్ట చుట్టుకొని ఎక్కడో ఆ టయానికి ఆ పరమాత్ముడు ఆయన కాడ చెల్లిని నిద్ర లేపించి మరి అందులో నేను లింగానికి చుట్టుకోవడం విశేషం. వచ్చి ఏడనే వచ్చి యాడే లేదు దానికి అద్దుడు అదంతా తొక్కేసింది అద్దుడు. దానికి గిప్పు దొరకలే దానికి. లింగం పైన వచ్చి చుట్టుకోవడం అది విశేషం కదా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమశివాయ. స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసిన శ్రీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం వద్ద రాత్రి ఇక్కడ నేను నిద్రిస్తూ ఉండగా స్వామివారికి ధూపం వేసేటువంటి ప్రమిదలు పైనుంచి కిందకు పడ్డాయి. ఆ శబ్దాన్ని పైకి వేసి నిద్రలేసి చూడగానే ఆ విశ్వనాథ స్వామివారి యొక్క శిరస్సు పైన ఒక నాగేంద్రుడు పడగి విప్పి కనిపించిన దృశ్యం నాకు అది కనిపించింది. నేను ఆశ్చర్యచకితుడయ్యాను. ఈ విధంగా స్వామికి నాగేంద్రుడు దగ్గరగా వచ్చేటువంటి భక్తులకు చాలాసార్లు దర్శనం ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు ఈ విధంగా మాకు దర్శనం జరగలేదు. అదేవిధంగా ఇక్కడ స్వామి తమ కోరికలను కోరుకునేటువంటి భక్తులందరూ కూడా సంతానానికి సంబంధించి ఈ పుట్ట దగ్గర ఉన్నటువంటి వేప చెట్లకి స్త్రీలందరూ కూడా ఆదివారం మంగళవారం పూట 7 వారాలు ప్రదక్షిణం చేసి ఉయ్యలను గడ్డం, ఆ తర్వాత వాళ్ళ సంతానం కూడా ఒక సెంటిమెంట్గా చెప్పుకుంటూ వస్తున్నారు. చాలామంది భక్తులకు కూడా ఈ నాగేంద్రుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనం పురాణాల్లో చదువుకుంటాం, అంటే మూగజీవులు సైతం పరమేశ్వరుడికి సేవ చేస్తాయని. మన కాళహస్తి తీసుకున్నా కూడా సాలిపురుగు, ఏనుగు, అదేవిధంగా సర్పం స్వామివారు సేవించిందని అని అవన్నీ మనం వింటూ ఉంటాం. అదేవిధంగా మనం విన్నామే కానీ ఇప్పుడు చూడలేదు. ఇలాంటి సందర్భాన్ని మన విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద ఒక సర్పం స్వామివారిని ఎవరికి చుట్టుముట్టుకోవడం, దానిపైనే ఆయన కుశాన్ని వదలడం, ఇట్లాగా ఆయన అందరికీ కూడా భక్తులందరి మధ్యలోకి రావడం గొప్ప విశేషంగా చెప్పుకోకూడద విషయం ఇది. అదేవిధంగా ప్రతి ఏటా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతున్నాయి. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కరెంటు పోయింది. మోటార్ వేయడానికి అని చెప్పి నాడు పోతుంటే ఆ నుంచి వస్తుంది. ఇదో ఏడుకు వచ్చిన తర్వాత బస్సు మన పైకి లేచింది, చూసింది ఇట్లా ఎటు తిప్పింది. అందులో లోపలికి ఎక్కడ దూరిందో దూరేసింది. అది ఎక్కడికి వచ్చి దూరిందంటే ఆ పక్కకు వచ్చి దూరేసింది. చూస్తానే ఉండా నేను, ఉండదులే మనకి ఎందుకులేనని మనం ఎందుకు చెప్పినా లేని కొంత తలకాయలు అయిపోయాను చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత అది అసలు పౌర్ణమికి జనరల్గా నాకు తెలిసి నాగుబాము అనేది ఏంటంటే పౌర్ణమికి వదులుతుంది కుపుసం అనేది. కానీ అది బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున వదలడం విశేషం. రాత్రిపూట పాము కుపుసం ఏంటంటే మామూలుగా నైట్ టైం ఎక్కడో దగ్గర సాయంత్రం పూట వదులుతుంది పౌర్ణమి. మునుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ.
ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. బ్రహ్మ విష్ణువీశ్వరుల ఏకరూపము నీవే అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. బ్రహ్మ విష్ణువీశ్వరుల ఏకరూపము నీవే అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. చెంత చేరిన వారికి తెల్లదారమును గట్టి తెగని వ్యాధి నయం చేసినట్టి విశ్వవైద్యుడా. చెంత చేరిన వారికి తెల్లదారమును గట్టి తెగని వ్యాధి నయం చేసినట్టి విశ్వవైద్యుడా. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు మాజీ ఎంపీపీ పాపారెడ్డి సునీతమ్మ భర్త మాజీ ఏఎంసీ చైర్మన్ పారిశ్రామికవేత్త పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి తండ్రి స్వర్గీయ పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రథమ వర్ధంతి శనివారం వాకాడు పంచాయతీ గొల్లపాలెం గ్రామంలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ పాపారెడ్డికి నివాళులర్పించేందుకు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొని నివాళులు అర్పించారు. మరియు అన్ని పార్టీల రాజకీయ నాయకులు మనోజ్ కుమార్ రెడ్డి స్నేహితులు శ్రేయోభిలాషులు వివిధ రంగాలలో ప్రముఖులు పాల్గొన్నారు. శనివారం పెట్టమని పార్టీ
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతన సాయంతో అన్న వితరణ కార్యక్రమం. పురాణాల్లోని శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలో నాగేంద్రుడు స్వయంగా పరమశివునికి పూజలు. పాపారెడ్డి సుబ్బారామిరెడ్డి ఘన నివాళులు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.